మెగాస్టార్ చిరంజీవి మీద కొన్ని అదిరిపోయే వ్యాఖ్యలు చేసిన నర్సింగ్ యాదవ్ యొక్క భార్య అండ్ కొడుకు. సో మరి నర్సింగ్ యాదవ్ అంటే మనందరికి కూడా పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఎందుకంటే నర్సింగ్ యాదవ్ అని పేరు వింటే చాలు మన తెలుగు ఇండస్ట్రీలో తనదైన శైలితో అంటే తెలంగాణ స్లాంగ్లో ఆయన నటించిన ప్రతి ఒక్క పాత్ర కూడా మన కళ్ళ ముందు మెదులుతుందని చెప్పుకోవచ్చు. సో మరి నర్సింగ్ యాదవ్ యొక్క భార్య కొడుకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో తన భార్య చైత్ర యాదవ్ అండ్ తన కొడుకు రుత్విక్ యాదవ్. సో వాళ్ళిద్దరు కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి అండ్ నర్సింగ్ యాదవ్ గురించి కొన్ని తెలియని నిజాలు చెప్పడం జరిగింది. సో ఏ విధంగా అంటే నర్సింగ్ యాదవ్కి చిరంజీవి అంటే చాలా అంటే అమితమైన ప్రేమ. సో తన ఇల్లు మొత్తం కూడా చిరంజీవి పోస్టర్లు కానీ చిరంజీవి ఫోటోలు కానీ మొత్తం నిండిపోయి ఉండేదంట. సో మరి తన కొడుకు రుత్విక్ యాదవ్ను పెంచేటప్పుడు కూడా టోటల్గా చిరంజీవి జీవితాన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని తన గురించి చెప్తూ తన గురించి విషయాలు చెప్తూ తన జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే విధంగా కూడా ఆయన పెంచడం జరిగిందంట. సో తన భార్య కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. ఇంకోవైపు తన కొడుకు కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. ఎట్లా అంటే చిరంజీవి గారి ప్రతి ఒక్క విషయం కూడా తన జీవితాన్ని మొత్తం కూడా నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకొని తన జీవితం ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్క తన చెడు కావచ్చు మంచి కావచ్చు అన్నిటి గురించి కూడా నువ్వు తెలుసుకొని తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని జీవితంలో మంచి గొప్ప స్థాయికి నువ్వు ఎదగాలనే విధంగా కూడా తన కొడుకు రుత్విక్ యాదవ్ని కూడా నర్సింగ్ యాదవ్ పెంచడం జరిగిందంట. సో మరి దురదృష్టవశాత్తు నర్సింగ్ యాదవ్ 2020 డిసెంబర్ 31న అనారోగ్యంతో మరణించడం జరిగింది. సో మరి ఆయన మన తెలుగు ఇండస్ట్రీలోని కాకుండా హిందీ మలయాళం కన్నడ అన్ని సినిమా ఇండస్ట్రీలో కలిసి 300లకు పైగానే సినిమాలు చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు రీసెంట్గా వాళ్ళిద్దరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం నర్సింగ్ యాదవ్ గురించి మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు చిరంజీవి బర్త్డే కూడా రానుపోతుంది కాబట్టి చిరంజీవి అభిమానులందరూ కూడా ఈ విషయాన్ని షేర్ చేయడం కూడా జరుగుతుంది. సో మరి అప్పట్లో ఒక వెలిగిన స్టార్ అని చెప్పుకోవచ్చు, కమెడియన్ అని చెప్పుకోవచ్చు, విలన్ అని చెప్పుకోవచ్చు. సో అన్ని క్యారెక్టర్లో కూడా తనకిచ్చిన క్యారెక్టర్కి 100% న్యాయం చేసి ప్రతి ఒక్క సినిమాని కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు నర్సింగ్ యాదవ్. మరి మెగాస్టార్ చిరంజీవితోని కలిసి నర్సింగ్ యాదవ్ చేసిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ను సాధించాయి, మంచి పేరు సంపాదించి పెట్టాయని చెప్పుకోవచ్చు. సో మరి మాస్ కావచ్చు, మనీ అనగనగా ఒకరోజు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఠాగూర్, ఇడియట్, శంకర్ దాదా, ఎంబీబీఎస్, మిరపకాయ, ఖైదీ నెంబర్ 150 ఇలా ప్రతి ఒక్క సినిమాలో కూడా తనదైన శైలితో అంటే నర్సింగ్ యాదవ్ అంటే ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్లోనే ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాలో కూడా తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడుతూ అది విలన్ క్యారెక్టర్ కావచ్చు, కమెడియన్ పాత్ర కావచ్చు, లేకపోతే అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నాడని చెప్పుకోవచ్చు. సో మరి దురదృష్టవశాత్తు ఆయన మాత్రం తెలుగు ఇండస్ట్రీకి కాకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీకే దూరం అయిపోయాడు. సో మరి ఇప్పుడైతే తన భార్య కొడుకు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.